సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మాత్రం ఆశాలు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళు నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం మీకు ఎలాంటి భరోసా కల్పించింది? సార్, మేము గత 20 సంవత్సరముల నుండి ఈ ఆశా వర్కర్గా పనిచేయడం జరుగుతుంది. మమ్మల్ని ఆశాలుగా తీసుకున్న దగ్గర నుంచి మాకు కేటాయించినటువంటి 1000 జనాభాలో ప్రజలకి ఎలాంటి అసౌకర్యమైనటువంటి జబ్బులు వచ్చినను, తర్వాత చిన్నపిల్లలు మొదలుకొని పండు వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళకి వారికి కావలసిన సేవలు మేము అందిస్తున్నాం. మమ్మల్ని తీసుకుంది మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడానికి. కానీ ఈరోజు మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా ముందుండేది మేమే. ఆ రోజు మీరు పనికి వెళ్తూ పారదర్శకం రూపంలో ఇస్తామన్నారు. ఈరోజు 24 గంటలు మాతో పని చేయించే పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వం మా పట్ల ఎలాంటి కూడా కనికరం చూపించట్లేదు. మాకు ఇచ్చే ఈ పారదర్శకం మాకొద్దు. ఫిక్స్డ్ వేతనం 26,000 కావాలి. గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మ్యాన్ పోస్టుల్లో 25,000 26,000 ఇస్తామని చెప్పేసి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. మాకు 26,000 వద్దు, కనీసం మా శ్రమకు తగినట్టు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయమని మేము కోరుతున్నాము. చెప్పండి, మీరు ఇప్పుడు సిఐటి అనుబంధంగా మీరు వచ్చారు, ఆశాలకు మీరు సంఘీభావం ప్రభుత్వం మీరు ఏంటి డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్ వర్కర్లలో ఆశా వర్కర్లు కూడా ఒకరు. కాబట్టి మేము ఆశా వర్కర్లు ఫిక్స్డ్ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఈ రోజున గ్రామాలలో 1000 మందికి ఒకరుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ 1000 మందిలో ఈరోజు గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 50,000 60,000 ఈ రకంగా వాళ్ళు ప్రసవిస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు అవుతూ ఉన్నాయి. ఆ రకంగా కాకుండా ఆశా వర్కర్ల ద్వారా ఇవాళ పేద ప్రజలంతా కూడా ఏరియా హాస్పిటల్లో డెలివరీలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ శిశు మరణాలు తగ్గినాయి. గర్భిణీ స్త్రీలు, బాలంతలు వీళ్ళంతా కూడా ఆశా వర్కర్లు సేవ చేస్తూ ఉన్నారు. టీబీ, షుగర్, బీపీ ఇట్లాంటివన్నీ జబ్బులకు కారణమైనటువంటి పరిస్థితులను కూడా ఆశా వర్కర్లు ఈ రోజున గ్రామాలలో చేస్తూ ఉన్నారు సేవలు. కానీ వాళ్ళ సేవలు గుర్తించకుండా వాళ్ళకు పారితోషికం ఇస్తూ ఉన్నారు. ఎంత పని చేస్తే అంత 9,000 వరకు ఇస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. వాళ్లకు ఆరోగ్య బీమా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్య బీమా కల్పించాలి. 50 లక్షల రూపాయల దాకా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్లకు ఇన్సూరెన్స్ రూపాన ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, నెమ్మది వెంకటేశ్వర మన దగ్గర ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఈరోజు ఆశా వర్కర్లు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు చెప్పినటువంటి మాట ఏదైతుందో, వాగ్దానం ఏదైతుందో, మేనిఫెస్టోలో ఏదైతే రాసుకున్నారో ఆశా వర్కర్లు ఎవరైతే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఇలా మరి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా పారితోషికంతో వేతనాలు ఇస్తా ఉన్నారు. పారితోషికం అనేది వద్దు, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట చెప్పడం జరిగింది. ఆ కారణం చేత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, మా ఆశా వర్కర్ల బాధలన్నీ కూడా పోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ అధికారం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నప్పుడు నేటికి కూడా ఆశా వర్కర్ల విషయంలో, వేతనాల విషయంలో కనీసం ఎలాంటి హామీ కానీ, అట్లానే బడ్జెట్ సమావేశాల్లో కూడా వాళ్ళకి కనీసం ఆయనన్న మాట ప్రకారం ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వలేదు. కాబట్టి అట్లానే పనిభారం, వాళ్ళకు కూడా పనిభారం తీవ్రంగా ఎక్కువైతుంది. అట్లానే మరి మండల కేంద్రాల పిహెచ్సిల సమావేశాల పేరు మీద మరి వారానికి 2 సార్లు పిలుస్తూ ఉన్నారు, కలెక్టరేట్ మీటింగ్లను పిలుస్తూ ఉన్నారు. అదనపు పనులు కూడా గ్రామీణ ప్రాంతాలలో సర్వేల పేరు మీద, టీవీ పేరు మీద, అట్లానే కరోనా పీరియడ్లో అయితే అసలు అందరు ఇళ్ళ మధ్య ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి అట్లానే ఇల్లు తిరుగుతూ వాళ్ళు సర్వే చేసుకుంటూ కరోనాలో ఉన్నటువంటి బాధితులు, రోగుల్ని కాపాడేదానికోసం వాళ్ళ ప్రాణాలు కూడా అరిచేతులు పెట్టుకొని వాళ్ళు సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కరోనా పీరియడ్లో చేస్తున్నటువంటి అదనపు పారితోషికం వేతనం కూడా ఇస్తారని చెప్పి అది కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫిక్స్డ్ వేతనం ఇవ్వట్లేదు. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కలెక్టర్ల ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున సంఘటితమై పోరాటం చేస్తారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు. వాళ్ళ ఫిక్స్డ్ వేతనం వచ్చేంత వరకు ఖచ్చితంగా సిఐటి ఆధ్వర్యంలో మనం పోరాటం అనేది కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, మనం చూస్తున్నాము కరోనా సమయంలో కూడా ప్రాణాలు కాపాడింది మాత్రం ఆశాలని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఆశాలకు మాత్రం తీవ్ర అన్యాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే పని తగ్గ మాత్రం భారం తగ్గ వేతనం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఒకవేళ ప్రభుత్వం నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా ధర్నాలు నిర్వహిస్తారని కూడా ఆశాలు పేర్కొంటున్నారు.